హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి ఇంతవరకు ఇటువంటి వీడియోలు చేయలేదండి. సో మనకేంటంటే ప్లంబింగ్ వీడియో అనమాట. వాటర్ లైన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన వీడియో అయితే ఈ రోజు మీకు చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు విషయం ఏంటంటే నేను ప్లంబింగ్ అనేది చేస్తానండి. సో తక్కువ అనమాట. అంటే శానిటరీ వర్క్ లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు ప్లంబింగ్ వర్క్ లో లేదు. ఇది నేర్చుకోవడానికి గల కారణాలు ఏంటంటే నేను అప్పుడప్పుడు అంటే మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ చిన్న చిన్న బాత్రూమ్ రిపేర్స్ కానీ ఈ ప్లంబింగ్ వర్క్ అనేది అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్లంబింగ్ సంబంధించిన వాళ్ళు పిలిస్తే త్వరగా వచ్చేవాళ్ళు కాదనమాట. మనకేంటంటే పని మొదలెట్టేవాడిని వెంటనే స్పీడ్గా అయిపోవాలి. తక్కువ టైంలో ఎక్కువ పని అవసరానికి అయితే నేను ట్రై చేసేవాడిని. సో దానివల్ల వాళ్ళు రాక నేను ఇలా కాదు, మనమే చేయాలి, మనమే నేర్చుకుందామని నేను నేర్చుకోవడం జరిగిందనమాట. సో ఆ ప్రకారంగా నేను ప్లంబింగ్ వర్క్ అనేది నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఈ మధ్య చాలా రీసెంట్గా మీకు వాల్మౌట్ కమోడ్లని, ఫ్లష్ వాల్ అని, స్మూత్ ఫ్లష్ వాల్ అని ఇలాగ మనకి బాగా అయితే జరిగింది. అలాగే మీకు ఆ వీడియో అయితే నేను చేయలేదులేండి, ఎందుకంటే శానిటరీ కంటెంట్ మీద మనం వీడియో అయితే చేస్తున్నామని ఇంతవరకు ఆ వీడియో అయితే చేయడం జరగలేదు. ఇక్కడ నుంచి కూడా మీకు ప్లంబింగ్ వీడియో అనేది వస్తాయి. సో ఇదేంటంటే మనకి ఒకటే గీజరు 2 బాత్రూమ్లు అనమాట. సో ప్లంబింగ్ లైన్ ఎలా చేసాం అనేది ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్తగా పని నేర్చుకునే ప్లంబర్స్కి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం వీడియోకి వచ్చేసామండి. సో ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఒక బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ ఈ గీజర్ అనేది సెట్ చేయడం జరిగింది. సో మనకి చూపిస్తాను కదా, మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఎవరైనా సీనియర్లు ఈ వీడియో చూసినట్లయితే ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వండి, తప్పకుండా మీ సలహాలను తీసుకుంటాను. నా సలహాలు ఇచ్చేవాడిని గురువుగా భావిస్తాను. నాకన్నా చిన్న వాళ్ళైనా పర్వాలేదు, మంచి చెప్పినప్పుడు చిన్న వాళ్ళని సరే తీసుకోవాలండి. ప్లస్ అంతా విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చి మనకి వాష్ బేసిన్ పాయింట్ అనమాట. సో దానికి సంబంధించిన ట్యాప్ అది. ఇది వచ్చి మనకి హెల్త్ ఫాసెట్, అంటే మనం షూట్కి వాడతాం కదా కంపల్సరిగా హెల్త్ ఫాసెట్ ఈ పాయింట్ అనమాట. సో ఇక్కడైతే చూడండి, మనకి ఇది గ్రేజర్ పాయింట్ అనమాట. కూల్ వాటర్ ఒకటి, హాట్ వాటర్ ఒకటి. హాట్ వాటర్ కి కంపల్సరిగా SDR 11 పైప్ అయితే యూజ్ చేయాలి. సో ఆ SDR 11 పైపులు మనకి రెడ్ కలర్ లో ఉంటాయి, అదే మన సింబల్. అదే మన కూల్ వాటర్ పాయింట్ అంటే బ్రౌన్ కలర్ లో ఉంటాయి పేర్లు అనేది. ఇదైతే గుర్తుంచుకోండి. అలాగే షూట్ మనకి ఈ షూట్కి నైలాన్ పైప్ కలెక్షన్ అనేది ఇలాగ కింద ఇచ్చుకోవాలండి, ఎందుకంటే షూట్ అనేది కింద ఉంటుంది మనకి నైలాన్ పైప్ కలెక్షన్ అనేది. సో అలాగే మనం TSC కిందకి ఇచ్చుకోవాలి. అదే మనం ఫ్లష్ ట్యాంక్ అనుకోండి పైకి లేపుకోవాలన్నమాట, ఎందుకంటే మామూలు నార్మల్ కమోడికి ఫ్లష్ ట్యాంక్ అనేది పైన వస్తుంది కాబట్టి పైకి ఇచ్చుకోవాలి. సో ఇలాగ మనకి రెండు కలిసిపోయింది కదా, మీరైతే కొంచెం ఇలా గాలి కొట్టినప్పుడు పైకి ఒక లైన్ కిందకు ఒక లైన్ మధ్యన గ్యాప్ పెట్టుకోండి, మంచిది. అది రేపు పొద్దున ఎప్పుడైనా రిపేర్ వస్తే చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చి ఏంటంటే మనకి వాటర్ గారు హాట్ వాటర్కి షవర్ పాయింట్ అనేది అసలు కలపండి. మేము హాట్ వాటర్ ఎక్కువగా వాడడం, ఎప్పుడూ మరీ చలిగా ఉంటుంది తప్ప అని చెప్పడం జరిగింది. దానివల్ల మనమైతే ఓన్లీ కూల్ వాటర్కి షవర్ పాయింట్ ఇచ్చాం. చూడండి, మనకి ఇది హాట్ వాటర్ పాయింట్ లెఫ్ట్ సైడ్ అనేది మనకి హాట్ వాటర్ పాయింట్ వచ్చింది, రైట్ సైడ్ కూల్ వాటర్. ఆ కూల్ వాటర్ నుంచి మనం షవర్ పాయింట్ అనేది లాపడం జరిగింది. ఈ షవర్ పాయింట్ అనేది ఇంకొంచెం గుమ్మం లెవెల్గా ఉండాలి, లేదా గుమ్మం కన్నా పైకైనా ఉండాలి. ఇదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో దీంట్లో మీకు ఇది అర్థమైంది కదా. సో దీంట్లో ఏంటంటే మనకి 2 స్విచ్లు వస్తాయంట, ఎలక్ట్రికల్. మన చేయలేదు, ఎలక్ట్రికల్ సీన్ లేదు. సో మనకి ఒకటే గేజ్ కదా, 2 స్విచ్లు వస్తాయి. ఈ బాత్రూమ్ ఏంటంటే ఇక్కడ వస్తారన్నమాట స్విచ్. ఇండికేటర్ స్విచ్ అయితే యూజ్ చేస్తారండి ఈ స్విచ్ వేసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అవతల బాత్రూంలో వెళ్ళేటప్పుడు మనకి గీజర్ ఆన్ చేస్తాను అనుకోండి, ఆ స్విచ్లో లైట్ వెలుగుంటుంది అనమాట, అంటే ఆల్రెడీ గీజరు ఆన్లో ఉంది అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్లో కూడా, అంటే సెకండ్ బాత్రూంలో కూడా మీకు ప్లంబింగ్ చెప్తాను. సో వచ్చామండి, మనకి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ బాత్రూమ్ డోర్ వలన షూట్ పాయింట్ అనేది మనం పక్క జరిపామని, అంటే దానివల్ల ఇక్కడ కొంత ప్లేస్ వచ్చిందనమాట. సో ఈ ప్లేస్ లో మనకి ఈ వాష్ బేసిన్ సెట్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది మనకి ప్లంబింగ్ పాయింట్ అనమాట.
అంటే ముప్పాటుగా బ్రాస్ కప్పింగ్ అది చూడండి. సేమ్ షూట్ కి దానిలాగే ఇది వచ్చి ఉత్తరం ఫేసింగ్ వచ్చింది, దానిలో దక్షిణ ఫేసింగ్ వచ్చింది వాటి షూట్లు. ఆ ప్రకారంగా మనం ఈ హెల్త్ ప్రాసెస్ ఇవ్వాలి. అది వచ్చి మనకి షూట్ నైలాన్ పైప్ సంబంధించి అనమాట. ఇది మామూలుగా ఈ బాత్రూమ్ హెల్త్ ప్రాసెస్. దీంట్లో కూడా సేమ్ అంతే. దీంట్లో కూడా హాట్ వాటర్ కి షవర్ అయితే మనం మిక్స్ చేయలేదు. మామూలుగా మిక్స్ చేయాలంటే మళ్ళీ టీ వస్తుంది. టీ వచ్చి మనకి ఏంటంటే డైరెక్ట్ గా రెండు కలిపి హాట్ వాటర్ కూల్ వాటర్ కలిపి పైకి వెళ్తాయి అనమాట. ఈ షవర్ వాటర్ మనం ఆన్ చేసుకుంటాం, వెళ్తే పైకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ కూలింగ్ వాటర్ మాత్రమే పైకి పంపిస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. సో ఈ బాత్రూమ్ సంబంధించింది గ్రీవర్ స్విచ్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ స్విచ్ కూడా ఇండికేటర్ స్విచ్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ డైనింగ్ వాష్ బేసిన్ పాయింట్. వాష్ బేసిన్ పాయింట్ కూడా మనం ఇక్కడ కూడా సేమ్ ముప్పాతిగా కప్లింగ్, బ్రాస్ కప్లింగ్ అనమాట. ఇలాగ ఎక్కడెక్కడ మనం అవ్వగానే డబ్బులు అయితే వేసేసుకోవాలండి. ఇదే మనకి కిచెన్ సింక్ లో ట్యాప్, ఇది వచ్చి ప్యూరిఫై వాటర్ కి పాయింట్ అనమాట. కంపల్సరీ ఇచ్చుకోవాలండి. వేరే ఉండే కొద్ది అంటే లేకపోవచ్చు, ఇప్పుడు లేకపోవచ్చు, వాళ్ళకి ఫ్యూచర్ లో పెట్టుకుంటారు అనమాట. పెట్టుకుంటానికి అవకాశంగా మనం ఇప్పుడే ట్యాప్ అయితే ఇచ్చేసుకోవాలి. సో మనం కిచెన్ లో బయటికి పంపించాం కదా, ఇదేనమాట కిచెన్ పైప్ అనేది. ఇదేమో మనకి డైనింగ్ వాష్ బేసిన్ పాయింట్ లో లోనకి ఉంది కదా పాయింట్, బ్రాస్ కప్లింగ్ వాడాం కదా ఆ పాయింట్ అనమాట ఇది. సో ఇదేంటంటే పైకి ట్యాంక్ కలెక్షన్ అనేది పైకి వెళ్తుంది అనమాట. పై నుంచి ట్యాంక్ వచ్చినప్పుడు దీంట్లో కలుపుతాం. అంటే అంగుళం కానీ అంగుళం పాతి కానీ ఇస్తాము. రెడ్యూసర్ కానీ లేదా బుష్ కానీ మనం వాడి దాన్ని లైన్ చేస్తాం. సో ఇది వచ్చి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అండి. ఇది వాషింగ్ మిషన్కి ప్లంబింగ్ పాయింట్. ఇది వచ్చి వాష్ బేసిన్కి అనమాట. సో ఇక్కడ మ్యాన్ హోల్ వచ్చిందని ఏం చేసామంటే, మీకు డ్రైన్ పైప్ వీడియోలో ఇది తీయలేదు మనం. ఇది వచ్చి మనకి వాషింగ్ మిషన్కి అనమాట, డ్రైన్ పైప్ అది. ఇది వచ్చి వాష్ బేసిన్కి అనమాట. సో ఇక్కడ మనం స్ట్రైట్గా పైప్ పెడదామంటే కుదరలేదు. దానికి కారణం ఏంటంటే ఫిల్టర్ వచ్చింది, లేకపోతే మామూలుగా కన్సీల్ చేసాము సైడ్కి లేకి. సో ఇక్కడ మనం ఎల్ఏసి బయట పంపించాం కదా, అంటే మనకి వాష్ ఏరియా ఉందండి. అంటే ఎప్పుడైనా మనకి బట్టలు ఉతుక్కోవడం అవసరం వచ్చినా, లేదా అంట్లు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అంట్లు కట్టుకొని కూడా మనకి అటు పాయింట్ అయితే ఇచ్చాము వాష్ ఏరియాకి. సో అదేనండి మనం వాష్ ఏరియాకి ఇచ్చాం కదా. సో ఈ వాష్ ఏరియాకి మనం డ్రైన్ పైప్ అనేది కూడా ఇక్కడ 4 ట్రాప్ ఇచ్చాం అనమాట. వాష్ ఏరియాకి ఎక్కువ శాతం 4 ట్రాప్ ఇవ్వండి, ఫ్రీగా ఉంటుంది లైన్ అనేది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. సో వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చి డూప్లెక్స్ రీమోడలింగ్ లేఅవుట్ ప్లాన్ అనేది వీడియో వస్తుంది అనమాట. సో మీకు త్వరలో ఆ వీడియో కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి.